మంచిది. ఎందుకంటే వాళ్ళు మాట్లాడినాయి గతంలో. వీళ్ళని ఎక్కువ మాట్లాడిస్తే ఎక్కువ తప్పులు చేస్తారు వాళ్ళు. మాకు చాలా పనులు ఉన్నాయి ఇప్పుడు. కొత్త పనులు కాదా కాదా లేదని కాదు, పని లేదని ఎవరంటారు? ప్రభుత్వానికి పని లేకుండా ఉంటారు. కాదు. ఇప్పుడు చూడు, మహాలక్ష్మి ఉన్నది. మహాలక్ష్మి పథకం మీద వాళ్ళకు ఏమన్నా విమర్శకు అవకాశం ఉందా? చేయమనండి. మహాలక్ష్మి పథకం ఎప్పుడు ఇస్తారని అనమనండి. 100 రోజుల్లో మీరు చేయాలన్నీ చెప్తున్నా. అంటే తొందరపడి ఇప్పుడు పని ఎందుకు ఉందంటున్నా అంటే 6 గ్యారెంటీలు ఒక లెక్క అయితే, రెండోది ఆర్థిక అంశాలు రెండవ లెక్క. నిన్ననే మళ్ళీ ప్రేమలేఖ మరి మన కిషన్ రెడ్డి గారికి ఫోన్ రూపంలో చేసింది. మరి మేమేనా, మీరేం లేదా అని. డెఫినెట్గా ఆల్ పార్టీ డెలిగేషన్ కిషన్ రెడ్డి గారు తీసుకుపోవాలి. వారు పోలే. వారు మరి ఏ విధంగా ఉండరు కేసీఆర్ గారు. లోపల ప్రేమ, బయటికి మాత్రం పగ ఉండేవారు. హామీలు ఇచ్చేదా మీరు? ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా ఇవ్వాలని బీఆర్ఎస్ వాళ్ళు అడిగినట్టు. వీళ్ళిద్దరు ఏం చేసిరంటే మంచిగా కొట్లాడుకోవడం తప్పితే పని చేయలే. ఎప్పుడు చూసినా వరి. నువ్వు నన్ను తిట్టి నేను నిన్ను తిడతా. ఉద్యోగాలు, వరి నూకలు తిను. ఇట్లా ప్రతీది పంచాయితీ. నేనేమంటున్నా, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ భద్రంగానే ఉంది, మీరేం బాధపడకండి. ఏమో అయిందని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఏం బెంబేలెత్తారు. మంచిగానే ఉంది. కాకపోతే మీరేమంటారో చూడాలి. రేపు రైతుకు కార్డు ఇచ్చిన భద్రంగా లేకపోతే మాట అడ్డొస్తున్నాయి అనుకోవద్దు. భద్రంగా లేకపోతే మీకంటే ఎక్కువ పెన్షన్ ఇస్తామని ఎందుకంటారు? మీకంటే ఎక్కువ రైతు భరోసా ఇస్తామని ఎందుకంటారు? ఇప్పుడు కూడా నేనేమంటా, వాళ్ళకే తెలుసు. ఇప్పుడు కౌలు అనేది తేలేది అంత సింపుల్ కాకపోయినా భూమిక వ్యవసాయానిక ఇచ్చేది ఒకటి. రెండవది అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే, ఇప్పుడు మహిళలకు మహాలక్ష్మి పథకము 1 కోటికి మనం 4,000 మంది పైచిలకి ఇవ్వగలం. 40,000 దానికి వస్తాయి. 40,000 పైచిలకు. ఇప్పుడు ఇది లబ్ధిదారుల ఎంపిక అనేది కూడా చర్చ. అవును, దేని కూడా బీపీఎల్ మిడిల్ క్లాస్ నుంచి లోయర్ మిడిల్ క్లాస్, లేకపోతే ఆర్థిక ఏంది వాళ్ళకు ఉన్న ఆదాయపు దాన్ని బట్టి అనే దాని మీద ఒకటి మేము ఆర్బీఐని కూడా కనుక్కోవాలి. మళ్ళీ మేమేమి ఊరికనే మేము ఇస్తామంటే వాళ్ళు మళ్ళీ మా తోక కట్ చేస్తారు. ఎఫ్ఆర్బిఎం తీసేస్తాం, మీరు ఇష్టానుసారంగా ఫ్రీ బీస్ ఇస్తాం అనుకోకుండా డెఫినెట్గా అర్హత కలిగిన వాళ్ళకి ఒకటి. ఇంకా 2 లక్షల అనేది జనవరిలోనే ఉంటుంది. 2 లక్షల రుణమాఫీ అనేది కూడా నాకు తెలిసి జనవరిలోనే ఉండే అవకాశం ఉంది. ఎట్ ఏ టైం ప్రతి స్టేట్లో కూడా మేము ఇమ్మీడియట్ 3 మంత్స్కి చేసినాం. 3 మంత్స్కి ఎందుకు చేసినాం? 100 డేస్లో గ్యారంటీస్ అనేది మనకు కొత్త స్కీమ్ సార్. ఇప్పుడు ఇది రాజస్థాన్లో అయినా అంతే, ఛత్తీస్గఢ్లో అయినా అంతే. గ్యారంటీలు అనేది కాంగ్రెస్ బ్రాండ్, అది వేరేటోళ్ళకి లేవు. మేనిఫెస్టో అనేది 5 years ప్లాన్, డిక్లరేషన్స్ అవన్నీ కూడా. నేనేమంటుంటే మాకు ఆ పని ఎందుకు ఉన్నదంటే, ఇప్పుడు మాకు 12 శాఖలు వచ్చినాయి, పని చేయాల్సిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. తర్వాత ఏంటిది ఈ రివ్యూస్ మీద చర్చ జరుగుతున్నది. వీళ్ళు అప్పుడే గగ్గోలు పెట్టిండ్రు. ఫస్ట్ వీళ్ళని ఏదో ఒకటి మొత్తుకొని ఇచ్చేస్తే మేము పనిలో పడవచ్చు అని నేను అంటున్నాను. అందుకని ఈ పని మీద దృష్టి పెట్టినాం. ఇంకొకటి ఏంటంటే, విద్యుత్కు సంబంధించి ఇప్పుడు మేము ఉచిత విద్యుత్తో పాటు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అదనంగా మీరు ప్రకటించారు. ఇది ఇవ్వాలి. ఇది ఇవ్వాలంటే ఇప్పుడు అవైలబిలిటీ ఆఫ్ ది నిరుద్యోగ వృత్తి వాళ్ళు ఇవ్వలేదు, ఇస్తామని చెప్పి మీరు జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇచ్చినాం. యూపీఎస్సీ ఇప్పుడు ప్రకటించాలి. క్యాలెండర్ ప్రకటించి అపాయింటెడ్ డేట్ వరకు ఇవ్వాలి. ఇవన్నీ ఛాలెంజెస్ ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళ గాయల పడేసి మల్లారెడ్డి భూమిమానో, మా జీవన్ రెడ్డి కరెంటు కట్టానో ఇవన్నీ కూడా ఇప్పుడు పట్టించుకునే పరిస్థితిలో ముఖ్యమంత్రి గారు కానీ కేబినెట్ కానీ ఉండదు. వీళ్ళు ప్రశ్నిస్తూనే ఉండాలి. మర్చిపోయినా మేమైనా రికలెక్ట్ చేసుకొని రాసుకొని మళ్ళీ సీఎంఓకో లేకపోతే బట్టి గారికో వాళ్ళందరికీ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆయా శాఖలకు చాలా పనులు పెండింగ్ ఉన్నాయి. ఇంకోటి కాళేశ్వరం అనేది పంచాయతీ కొరకు కాదు, వాటిని ఇప్పుడు డీస్టెబిలైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆయా జిల్లాలకు అసైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మనం ఎక్కిస్తామంటే 2,000 కోట్లు, అది వైట్ ఎలిఫెంట్ అని చెప్పినాం. దాని మీద అక్రమాల అవినీతి తర్వాత ముచ్చట. ఫస్ట్ ప్రేమను పంచుదాం, తర్వాత చూద్దాం. 10,000 కోట్లు కరెంటు బిల్లు కట్టాల్సిందే. ఆయా జిల్లాలకు ఇప్పుడు చూడు, కరీంనగర్కి నీళ్ళు లేవు, పెద్దపల్లికి నీళ్ళు లేవు. తీసుకొచ్చేసి మనం డైరెక్ట్ అసలు మల్లనసాగర్ కంప్లీటే కాదు. మల్లంపేట నేను చూసినట్లలో అదేంది ఆది శ్రీనివాస్ మన వేములాడ, అక్కడ ప్రాజెక్టులు కంప్లీట్ కాదు. ఓన్లీ ప్యాకేజెస్ హైదరాబాద్ 2-3 రంగనాయకమ్మ నుంచి మలన